ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఇన్నోవా కారు పల్టీ కొట్టడంతో ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కారు ఒక్కసారిగా అదుపు తప్పింది. డివైడర్ను ఢీకొట్టడంతో పాటు అవతలి రోడ్డులో వెళుతున్న లారీని సైతం బలంగా ఢీకొట్టి పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులోని ప్రయాణికులు పూరి దర్శనానికి వెళ్లి తిరిగి పర్లకిమిండి వైపు వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ముగ్గురులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారందరినీ పర్లాకిమిండి వాసులుగా గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. నేషనల్ హైవేపై ఇన్నోవా కారు పల్టీ కొట్టడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈదురుగాలతో కూడిన భారీ వర్షం, అక్కడ ఒక్కసారిగా ఆ వర్షం రావడంతో కారు చాలా వేగంగా వస్తోంది. ఆ వేగం కంట్రోల్ కాక ఒక్కసారిగా డివైడర్ పైకి ఎక్కి అవతల నుంచి వస్తున్నటువంటి లారీని కూడా ఢీకొట్టింది. ఆ లారీ ఢీకొట్టడంతో ఆ కారు వెళ్ళి పక్కన రోడ్డు పక్కకి దూసుకెళ్ళి అక్కడ ఆగినటువంటి యాక్సిడెంట్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కారు అదుపు తప్పింది, ఆ డివైడర్ను ఢీకొట్టింది. అంటే చాలా వేగంగా అప్పటికి కారు వెళ్తుంటుంది, ఇన్నోవా కారు వెళ్తుంటుంది. అయితే అప్పటికే డ్రైవ్ చేస్తున్న వాళ్ళు సడన్గా బ్రేక్ కొట్టేసరికి ఆ కారు మొత్తం అంటే పల్టీ తిరిగినటువంటి ఆ వేగంతో వచ్చి ఆ డివైడర్ని ఢీకొంది. ఆ డివైడర్ని ఢీకోవడమే కాకుండా డివైడర్ నుంచి అవతల రోడ్లోకి వెళ్ళింది. అవతల నుంచి ఒక లారీ వస్తుంది మనం చూస్తున్నాం. ఆ వచ్చేటువంటి లారీ ఆ కారుని బలంగా ఢీకొనడంతో ఆ కారు వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర ఆ రోడ్డు పక్కకు దూసుకెళ్ళి ఆగినటువంటి విజువల్ మనం చూస్తున్నాం. సో అది ఇన్నోవా కార్ చాలా వేగంగా వస్తుంది. అప్పటికే అదుపు తప్పి ఉంది. మన విజువల్స్లో మనకు ఆల్రెడీ రికార్డెడ్ విజువల్స్ చూస్తుంటే అప్పటికే అదుపు తప్పినటువంటి చాలా వేగంతో వస్తుంది ఇన్నోవా కార్. లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి అప్పటికే అదుపు తప్పి చాలా ఫోర్స్గా వచ్చి డివైడర్కి ఎక్కింది. డివైడర్ ఎక్కి అవతల వైపు కూడా అదే రోడ్లో అప్పటికే లారీ వస్తుంది. ఆ లారీ కూడా కొంత స్లోగానే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. వర్షం పడుతుంది కాబట్టి కొంత స్లోగా వెళ్తుంటాయి వాహనాలు. సో ఆ లారీ కూడా స్లోగా వస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. బట్ ఈ ఇన్నోవా కారు చాలా వేగంగా వెళ్ళి చాలా బలంగా ఢీకొని అక్కడి నుంచి రోడ్డు పక్కన ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. దీంట్లో ముగ్గురు చాలా తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు పూరి దర్శనానికి వెళ్ళి వస్తున్నారు. పర్లకిమిండి వెళ్ళి వస్తున్నారు పూరి దర్శనం చేసుకొని. ఆ సమయంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం ఇది. ఆ ముగ్గురులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం. ఆయుష్ మాత్రే నెక్స్ట్ మ్యాచ్ చదవకూడదు.